అంటే ఎంతవరకు ఎన్ని టాక్స్ చేశారు, ఎన్ని వర్క్ షాప్స్ చేశారమ్మా? నేను చాలా చేశానండి. 2020 నుంచి స్టార్ట్ చేశాను. ఒక 170-200 టాక్స్ ఇచ్చుంటా. ఎవ్రీ సాటర్డే ఇచ్చేదాన్ని. ఇచ్చిన తర్వాత ఆ టాక్స్ ద్వారా ఏదైనా మాట్లాడుతుంటే ఆ టాపిక్ని ఎవరైనా తర్వాత ఇండివిజువల్గా డిఎం చేసి మీరు అలా అన్నారు, అది రియల్ లైఫ్లో ఎలా కుదురుతుంది, వినడానికి బాగుంటుంది అంటే వాళ్ళది ఏంటి అని తీసుకుని అలా కోచింగ్ చేయడం మొదలెట్టా. కోచింగ్ చేసేటప్పుడు ఇండివిజువల్గా కోచింగ్ చేసి ఒక 10 మంది ఒకే గ్రూప్లో పడుతున్నారు, కేటగిరీలో పడుతున్నారు అంటే ఒక వర్క్ షాప్ స్టార్ట్ చేసేదాన్ని. అలా సో ఒక 20 పైన వర్క్ షాప్స్ చేశాను, ఒక 200 పైన టాక్స్ ఇచ్చాను, ఒక 100 పైన వాళ్ళకి ఇండివిజువల్గా కోచింగ్ ఇచ్చాను. అలా ఒక 1000 మంది వర్క్ షాప్స్ అటెండ్ అయ్యారండి. అలా సో చాలానే చేశారు. అంటే వాళ్ళకి వచ్చే డౌట్స్ మీద మీకు ఎప్పుడైనా మొదట్లో నేను కూడా ఇలాగ ఉండేదాన్ని అనిపించింది? తప్పకుండా. అందరూ, ఎందుకంటే నేను ఉన్నాను కదా, నేను విక్టిమ్ మోడ్లో ఉండేదాన్ని. నాకే ఎందుకు అవుతుంది. ఎకార్ట్ టోలేది బుక్ ఉంది, పవర్ ఆఫ్ నవ్ అని. అందులో ఆయన పెయిన్ చాప్టర్ చాలా తొందరగా వస్తుంది క్వశ్చన్. నేను జనరల్లీ పుస్తకం తీసుకుంటే చదివేస్తా, నాకు బాగా ఎక్కిపోతుంది. ఆ పెయిన్ గురించి వచ్చినప్పుడు ఆయన ఏం రాశాడు అంటే, పెయిన్ నీ హెడ్ లో ఉంది, ఫిజికల్ బాడీ పెయిన్ లో ఉంటే అది తొందరగా పోతుంది, మన బాడీ ఈజ్ వెరీ కేపబుల్, హీల్ అయిపోతుంది. నీకు క్రానిక్ పెయిన్ ఉంది అంటే అది నీ హెడ్ లో ఉందని చెప్పాడు. అంటే మళ్ళీ ఆ బుక్ ముట్టుకోలేదు. ఏంటంటే నేను ఇన్నాళ్ళు సఫర్ అయ్యేది, నాకు పిచ్చా, నాకు సంతోషమా పెట్టుకోవడానికి నా హెడ్ లో అని. ఐ డిడ్ నాట్ బిలీవ్ ఇట్. నేను ఆ విక్టిమ్ మోడ్ నుంచి సెల్ఫ్ ఎంపవర్మెంట్ లోకి మారాను. అండ్ మారినా వెళ్ళిపోతూ ఉంటాను అప్పుడప్పుడు, మానవ సహజం కదా, వెళ్ళిపోతూ ఉంటాను. కానీ అందుకే అధ్యయనం చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే స్పిరిచువల్ ప్రాక్టీస్ లాగా జర్నలింగ్ చేయాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి, ఏదో ఒక పుస్తకాలు మనకి ఎన్హాన్స్ చేసే పుస్తకాలు చదువుతూ ఉండాలి. చదివిన బుక్సే ఇప్పుడు పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ చదివితే నేను ఇప్పుడు మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత చదివితే కంప్లీట్లీ డిఫరెంట్గా అర్థమవుతుంది. భగవద్గీత మళ్ళీ ఎవ్రీడే చదవచ్చు, ఎవ్రీడే మనకి వేరేగా అర్థమవుతుంది. అవన్నీ చేస్తుంటేనే మనం ఉంటాం స్టేబుల్గా. వదిలేసాము అంటే బ్యాక్ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. నేను అందరినీ చూసినప్పుడు నేను అక్కడ ఉండి ఇక్కడికి ప్రయాణం చేశాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు. అండ్ నాకు ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళగలను అని కూడా తెలుసు నాకు, ఎందుకంటే నేను జర్నీ చేశాను. ఈ స్టెప్స్ ద్వారా నేను మిమ్మల్ని తీసుకెళ్ళగలను. రూట్ తెలుసు మీకు. అంటే మీరు హీలింగ్ చేయగలను నేను ఎవరికైనా సరే అనే కరేజ్ మీకు ఎప్పుడు వచ్చింది? పార్ట్ 2 కరేజ్ అనే దాన్ని ఎట్లా దాన్ని చేశారు? నేను హీలింగ్ చేయగలను అని కాదు, అంటే హీలింగ్ అంటే ఒక ప్రాణిక్ హీలింగో రేకి హీలింగో అనుకుంటారు. ఇమోషనల్ హీలింగ్ చేయగలను. దానికి ఎలా వచ్చిందంటే నన్ను నేను హీల్ చేసుకున్నా. ఈ అన్ని ఆ గ్రీఫ్ అప్పుడు అవన్నీ ఒక్కొక్కటి హీల్ చేసుకుంటూ వచ్చాను. వచ్చిన తర్వాత ఈ లెట్టింగ్ గో ద పాత్వే టు సరెండర్ అని డేవిడ్ హాకిన్స్ బుక్ చదివాను. ఆ బుక్లో ఎలా ఉంటుందంటే మన డైమెన్షన్స్ ఉంటాయి. విక్టిమ్ మోడ్లో ఉన్నంత వరకు మనం 3 డైమెన్షనల్ బాడీ, ఫామ్, ఇది. ఆ విక్టిమ్ మోడ్ నుంచి ఎంపవర్మెంట్లో వచ్చినప్పుడు 4th డైమెన్షన్కి వెళ్తారు. ఆ కరేజ్ నుంచి న్యూట్రలైజేషన్ వచ్చి యాక్సెప్టెన్స్కి వెళ్ళాలంటే నేను జడ్జి చేయకూడదు ఎవరిని. నేను మిమ్మల్ని జడ్జ్ చేయకూడదు, వేరే వాళ్ళని జడ్జ్ చేయకూడదు, ఎవరిని జడ్జ్ చేయకూడదు. మీరు నా ఎదురుకుండా ఒక చిన్న పిల్లాన్ని కొట్టేస్తున్నా సరే నేను జడ్జి చేయకూడదు. ఎందుకు కొడుతున్నారో నాకు తెలియదు, మొత్తం స్టోరీ తెలియదు, రైట్? అలాంటి స్టేజ్కి రావడం చాలా కష్టం. అది వస్తే 5th డైమెన్షన్. అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తే అప్పుడు ఇంకా ప్రేమ, అందరి మీద నాకు ప్రేమ. దట్ ఈస్ ఇంకా గాడ్లీనెస్, కృష్ణ, లవ్ ఇస్ కృష్ణ. దట్ ఈస్ ఇంకా ఫుల్ 12th డైమెన్షన్. నేను ఆ డేవిడ్ హాకిన్స్ ఆయన ఎప్పుడైతే అలా రాసి చూపించారో ఒక్కొక్క ఎనర్జీకి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం లోవర్ వైబ్రేషన్స్లో, లోవర్ ఎనర్జీస్లో ఉంటే లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉంటాం. లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉంటే అలాంటి వాళ్ళే మనకు వస్తారు. నేను కోపంగా ఉంటే ఇంకా కోపంగా ఉన్న వాళ్ళే, నాకు ఇంకా కోపం తెప్పించే వాళ్ళే వస్తారు నా దగ్గర. నేను ఎప్పుడైతే ఆ విక్టిమ్ మోడ్ నుంచి సెల్ఫ్ కరేజ్ అనేది బ్రేకింగ్ పాయింట్ అనమాట. 200 ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. దాని కిందవన్నీ నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్, అరిషడ్ వర్గాలన్నీ కరేజ్ కింద ఉంటాయి. కరేజ్ పైన అన్ని హయ్యర్ ఫ్రీక్వెన్సీస్. సో నేను అది చూసి నేను కరేజ్ వరకు రావాలి. కరేజ్ అంటే ఏంటి? నాకు యాంగర్ని యాక్సెప్ట్ చేసే ధైర్యం ఉందా లేదా, నాలో ఉంది అని. ధైర్యం యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను దీన్ని వదులుకోగలిగే ధైర్యం ఉందా లేదా. నాకు మనం ఏమైపోతామంటే డిపెండెన్స్ అయిపోతాం. మాధురి ఈజ్ అన్ వెరీ యాంగ్రీ పర్సన్. నో, ఐఎమ్ నాట్. అది నా అడ్జెక్టివ్ అవ్వకూడదు. మాధురి గెట్స్ యాంగ్రీ వెన్ అంటే ఒక సిచ్యువేషన్లో నాకు కోపం వస్తుంది. ఐఎమ్ నాట్ యాంగర్. అది మొత్తం నా పర్సనాలిటీ కాదు. బికాస్ నేను లాఫ్ చేస్తాను, సాడ్గా ఉంటాను, అవన్నీ చేస్తాను కదా. సో నేను అలా అది ఫస్ట్ కంటైన్ చేసుకుని ఏ సిచ్యువేషన్స్లో నాకు యాంగ్రీ వస్తుంది, ఏ సిచ్యువేషన్స్లో దుఃఖం వస్తుంది, అవి చూసుకుని దెన్ దీన్ని ఎలా వదులుచుకోవాలి.
ఆ చిన్న చిన్న టెక్నిక్స్ తెలుసుకుని అవి ప్రాక్టీస్ చేసి సో లిటరల్లీ ఒక పాత్ లాగా తయారు చేసుకున్నా. నాకు గ్రీఫ్ వస్తే ఇలా చేయాలి, యాంగర్ వస్తే ఇలా చేయాలి, ఇది షేమ్ వస్తే ఇలా చేయాలి, అలా చేసుకుని ఒక పాత్ని క్రియేట్ చేసుకున్నా కరేజ్కి. నాకు ఏది వచ్చినా సరే ఇమీడియట్లీ ఐ నో హౌ టు జంప్ హూప్స్ అండ్ గో టు కరేజ్. అది తెలిసిన తర్వాత ఎట్లా అయిందంటే నాలో ఉన్న ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా చాలా తొందరగా సాల్వ్ అయిపోతున్నాయి, నా మైండ్ ముందర క్లియర్ అయిపోతుంది. దెన్ ఐ థాట్ దిస్ ఇస్ మై ఫిలాసఫీ. సో అందుకని అదే టైంలో వివేక చూడమని చదువుతున్న బుక్ గురుగారి దగ్గరికి వెళ్ళి ఆయన ఎలా చెప్పారు అంటే పుంసత్వం, వివేకం, మన షట్ సంపత్తి, సాధన చతుష్టయం అన్నీ ఉంటాయి కదా, వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి, ముముక్షత్వం, అవి సాధన చతుష్టయం. అవి ఎంత సింపుల్గా మీరు తత్వబోధ బుక్ చదివారంటే ఎంత సైంటిఫిక్గా లిటరల్లీ అంటే ఇప్పుడు లెక్కల్లో మీకు ప్రాపర్గా అంటే నో కన్ఫ్యూజన్, నో అంబిగ్యూటీ, మీకు 1+1 2 ఇంకా వేరే ఆన్సర్ లేదు. 1+1 2 అంతే. మీరు ఎవరు వరల్డ్ లో ఎవరు ఆన్సర్ చేసినా 1+1 2 అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆది శంకరాచార్య. అది నాకు చదివిన తర్వాత ఓకే ఇది ఇంత నాకు సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు అది నచ్చింది. ఫార్ములా, దెర్ ఇస్ అ ఫార్ములా. పాత్ టు కరేజ్ వెళ్ళాలంటే ఈ పాత్ లో ఈ స్టెప్పింగ్ స్టోన్స్, మీరు ఏ స్టెప్ లో ఉన్నారో ఆ స్టెప్ లో నేను మిమ్మల్ని తీసుకుని మీ చేయి పట్టుకుని మీ కరేజ్ వరకు పట్టుకెళ్తా, అక్కడి నుంచి నేను హెల్ప్ చేస్తాను ఇంకా పైకి వెళ్ళాను. సో అది అప్పుడే కంపెనీ పేరు ఏం పెట్టాలి అనుకుంటున్నాను. దీంట్లో వివేక చూడమని ఇది వచ్చేసరికి ఓకే పాత్ టు కరేజ్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ అని అది పెట్టా. ఎలా ఉంది అది పెట్టేయగలను? చాలా బాగుంది యాక్చువల్లీ. ఎందుకంటే ఇది నేను చూసిన ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు ఇట్లాగా. డిఫరెంట్ రకాలు ఉన్నాయి, యాంగర్ మేనేజ్మెంట్ క్లాసులని, గ్రీఫ్ మేనేజ్మెంట్, ఒక్కొక్క దానికి ఉన్నాయి. కౌన్సిలింగ్, గ్రీఫ్ కౌన్సిలింగ్ అంటారు, అన్నీ ఉన్నాయి, డిప్రెషన్కి కౌన్సిలింగ్ అవన్నీ. కానీ ఎవ్వరు మాట్లాడింది ఏంటి అంటే షేమ్ గురించి, కొన్ని ఈగో గురించి ఎవరు మాట్లాడరు. ప్రైడ్ అంటే మంచిది అనుకుంటారు. ఇప్పుడు నాకు ఇల్లు ఉంది, నాకు మంచి కార్ ఉంది, నాకు మంచి జాబ్ ఉంది, ఐఎమ్ వెరీ ప్రైడ్ఫుల్. కానీ దట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. హ్యూమిలిటీ ఉండాలి. ప్రైడ్ హ్యూమిలిటీతో ఉంటే మీరు ఎవరినైనా అడిగితే ఏంటండి మీరు ఐఐటీలో చదివారంటే అందరూ చదువుతారు కదండి అంటారు. దట్ ఈస్ హ్యూమిలిటీ. ఫస్ట్ లేకపోతే ముందరే రాగానే నేను ఐఐటీలో చదివాను, హార్వర్డ్లో చదివాను, నేమ్ డ్రాప్, దట్ ఈస్ ప్రైడ్. అండ్ ఇంకోటి ఏంటంటే చులకనగా చూడడం, తక్కువగా, ఓ మీరు నార్మల్ కాలేజ్లో చదివారా, నార్మల్ కాలేజ్లో చదివిన వాళ్ళు ఎంతమంది ఎంత పైకి వెళ్ళలేదు. సో నాకేమనిపించిందంటే ఇండివిజువల్గా కొన్నిటికి కౌన్సిలింగ్స్ ఉన్నాయి, కానీ ఆ కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే ఏంటి, అవి థెరపీ అంటే మెంటల్ హెల్త్ కండిషన్ ఉన్న వాళ్ళే థెరపీకి వెళ్తారు. మనకే అది టాబు. నాకేముంది మెంటల్ హెల్త్, నాకేం లేదు, రైట్? నాకేమో నీకు మెంటల్ హెల్త్ ఏం ప్రాబ్లం లేదు, కానీ నీకు పైకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఒక జుంబా క్లాస్కో, ఫిట్నెస్ క్లాస్కో, నాకేం హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, కానీ నాకు వెయిట్ లాస్ అక్కర్లే, ఏం అక్కర్లే, కానీ నాకు ఫిట్నెస్ కావాలి, ఫిజికల్ ఫిట్నెస్, అందుకని జిమ్కి వెళ్తా. నేను అలా అనమాట. కోచింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ థెరపీ, కానీ ఐ వాంట్ టు అడ్రస్ దోస్ థింగ్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఫస్ట్ ఐ విల్ సీ ద ఎమోషన్. అది పీపుల్కి చాలా వర్కౌట్ అవుతుంది. ఒక 5 సెషన్స్లో అసలు మార్పులు ఎలా వస్తున్నాయంటే జనాల్లో చాలా చాలా అమేజింగ్గా వస్తున్నాయి. అది చూసి నాకు ఇంకా అంటే అలా చూసి ఇంకా నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా చిన్న చిన్న పద్ధతులు ఇచ్చి సింపుల్ టూల్స్ ఇచ్చి ఎలా చేయొచ్చు అని. నా ఐటీ బ్యాక్గ్రౌండ్ తోటి నేను అవన్నీ కొంచెం ఆటోమేషన్ చేసి అవన్నీ చేస్తాను.